అవనిలో గల యాత్రలన్నీ చేయగావచ్చు, ముఖ్యమౌనదులందు మునగవచ్చు. ముక్కు పట్టుక సంధ్య మునసి వార్చగవచ్చు, తిన్నగా జపమాల త్రిప్పవచ్చు. వేదాల కర్దంబు విరిచి చెప్పగవచ్చు, శ్రేష్ఠ క్రతువులెల్లా చేయవచ్చు. ధనము లక్షలు కోట్లు దానమీయగవచ్చు, నైష్టికాచారముల్ నడుపవచ్చు. చిత్తమన్యస్థలంబున చేరకుండా నీ పదాంబోజములందు నిలపగలమే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ నరసింహస్వామి, భూలోకంలో గల యాత్రలన్నీ చేయవచ్చును, ముఖ్యమగు నదులన్నింటా స్నానము చేయవచ్చును, సంధ్యావందనాది సత్కర్మలు చేయవచ్చును, జపమాల త్రిప్పవచ్చును, వేదములను విడమర్చి అర్థం చెప్పవచ్చును, యజ్ఞ యాగాదులు చేయవచ్చును, కోట్లు లక్షలు ధనమును దానం చేయవచ్చును, నిష్ఠతో ఆచారములను సాగించవచ్చును. కానీ ఇతర స్థానములకు పోకుండా మనసును నీ పాద పద్మములందే నిలపగలమా? పైవాటి అన్నిటికన్నా మనస్సును శ్రీహరి యందుంచుటే చాలా కష్టము.